నువ్వు ఏది పట్టుకొని వేలాడుతున్నావో దాన్ని బట్టి ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. నువ్వు గర్వాన్ని, డబ్బుని, ధనాన్ని, అధికారాన్ని, పెద్దరికాన్ని, పేరుని, ప్రఖ్యాతిని, కులాన్ని ఏది పట్టుకొని నువ్వు వేలాడితే దానిని బట్టి నువ్వు వేలాడుతూనే ప్రయాసపడుతూనే ఉంటావు, కానీ నీకు విడుదల దొరకదు. అది విడిచిపెట్టిన రోజున, దాన్ని వదులుకున్న రోజున దేవుడు నిన్ను ఎలాగ డిజైన్ చేయాలో అలా డిజైన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఇక్కడ మనం చూస్తున్నదే, ఒకప్పుడు అందరిని ఏలేవాడుగా ఆయన కనిపించాడు. ఈ రోజున ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీ దాసుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీ దాసుడయ్యా అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నట్టు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భక్తి జీవితం ఎలాగెళ్తుంది? నీ భక్తి జీవితం ఎలాగ ముందుకు సాగుతుంది? ఈ రోజున దేవుని యొక్క ప్రేరేపణతో ఏర్పాటు చేయబడినటువంటి కూడికలో మనందరం ఇక్కడ ఉన్నామంటే ఇది దేవుని యొక్క చిత్తమే అన్నది. అది దేవుని ఆలోచన.